భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శివనగర్లోని బీజేపీ అధికార ప్రతినిధి పొన్నిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అభ్యర్థి లక్కినేని సురేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జనసేన బీజేపీ పార్టీలు పొత్తులో పోటీ చేస్తూ ఉందన్నారు. తెలంగాణలోని కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కనుక జనసేన పార్టీని గెలిపించాలన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్నానని ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఆదరిస్తారని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆయన సొంత ఎజెండా, ఆయన మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా పదవుల్లోకి వచ్చారో మనకందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ఏర్పడి తెలంగాణ సంపదను దోచుకున్న కుటుంబంగా వాళ్ళ చరిత్రకెక్కిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం అనేక అక్రమాలకి పాల్పడ్డ మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భగీరథ కానీ, కాళేశ్వరం కానీ, అదేవిధంగా మొన్నటికి మొన్న ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో కానీ, ఒక 4 నెలల ముందు లిక్కర్ టెండర్లు పిలిచిన వైనం కూడా మనం అందరం ముక్కున వేలేసుకున్న పరిస్థితి. మేధావులందరూ కూడా రాష్ట్రంలో వచ్చిన ఆదాయం అంతా ఎటుపోయింది. ఈ లిక్కర్ సంబంధించిన టెండరు పిలవటంలో అంతరం ఏమిటని అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ రకమైన ప్రభుత్వం తెలంగాణలో అవసరమా? తెలంగాణను ఏ రకంగా అయితే దోపిడీ చేశాడో భారతదేశం వ్యాప్తంగా సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. దోపిడీ చేయాలనే ఆలోచనతో భారత రాష్ట్ర సమితిగా అవతరించడం, అనేక అక్రమాలకి ఢిల్లీ కేంద్రంగా ఏం జరిగిందో, ఇదే లిక్కర్ ఢిల్లీలో స్కామ్ లో ఎవరెవరు భాగస్వామిలో మనందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు ఏ విధంగా 2 సార్లు తీర్పిచ్చారో ఈసారి ఉమ్మడి జిల్లాలో మిశ్రమ స్పందన రాబోతా ఉంది. బీజేపీ, జనసేన పార్టీలు బోని చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొత్తగూడెం నియోజకవర్గం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు. అంతరించిపోతున్న కమ్యూనిస్టులను కూడా కాంగ్రెస్ పార్టీ లోపాయకారి ఒప్పందంతో ఏ రకంగా ఒక దుర్మార్గాన్ని, ఒక వ్యవస్థను వాళ్ళు ఎలా బలోపేతం చేయాలో చూస్తున్నారు. మీరందరికీ తెలుసు, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన అభ్యర్థి, సౌమ్యుడు, ఒక వ్యాపారవేత్త, అందరికీ అందుబాటులో ఉండే ఒక మంచి మనిషి ఈరోజు మన నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అది ఈ ప్రాంత ప్రజలు అదృష్టం, గెలిపించుకుంటే వాళ్ళ అదృష్టం. ఈరోజు లక్కినేని సురేంద్ర గారి నాయకత్వంలో పాల్వంచ నగరంలో విలేకరుల సమావేశం, బీజేపీ, జనసేన 2 పార్టీలు ముఖ్య నేతలు అందరూ కూడా కూర్చొని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా నియోజకవర్గం తరఫున, బీజేపీ తరఫున, మా నియోజకవర్గం సంబంధించిన అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. జనసేన వారు ఉన్నారు. కలిసి మేము రేపు ఎన్నికల్లో మా పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేంద్ర గారిని గెలిపించడం కోసం, కృషి చేయడం కోసం ఈరోజు ఉమ్మడిగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయవుంచి అందరూ కూడా గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి మా అభ్యర్థిని గెలిపించాలని మీడియా ద్వారా మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా పార్టీ తరఫున, 2 పార్టీల తరఫున మేము బలపరిచిన అభ్యర్థి లక్కినేని సురేంద్ర గారు ఓటర్లని, విలేకరులని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.